పాఠశాలలో లైంగిక విద్య బోధనపైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై సైకియాట్రిస్ట్ వీరేందర్ స్పందించారు. పాఠశాలలో లైంగిక విద్యను చిన్న వయసులోనే ప్రారంభించారని అన్నారు. కౌమార దశలో జరిగే శారీరక భావోద్వేగ మార్పులను విద్యార్థులు అర్థం చేసుకునేందుకు లైంగిక విద్యను ప్రారంభ దశ నుంచే పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. విద్యార్థులకు లైంగిక విద్యను 9వ తరగతి నుంచి కాకుండా చిన్న వయసు నుంచే అందించాలని, సెక్స్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సైకియాట్రిస్ట్ వీరేందర్ తేల్చి చెప్పారు. టీనేజ్ వయసు వచ్చిన తర్వాత ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ జరగడం అనేది చాలా చాలా నార్మల్, సహజం. అది హెల్దీ సైన్ కూడా. అయితే పిల్లలు వాళ్ళకుండే ఎమోషన్స్ని వాటిని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలి అనే వాటి గురించిన అవగాహన లేకపోవడం మూలాన పిల్లలు ఇంటర్నెట్ వినియోగము, యూట్యూబ్, పార్ను చూడడము, ఎవరితో అయినా సరే ఇలాంటి పనులు చేయొచ్చు, ఏం పర్వాలేదు అనే ఒక భావనకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇట్లాంటి ప్రయోగాలు చేయడం. కాబట్టి ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ కనుక మనం దీన్ని సరైన పద్ధతి లోపల వాళ్ళను ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయలేకుంటే పీపుల్ మధ్య విపరీతమైన డిస్టర్బెన్స్ జనరేట్ అవుతుంది. సో దీన్ని మనం విద్యా సంస్థలు కానీ లేదా తల్లిదండ్రులు విద్యా సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సమాజంలో చుట్టూరా జరుగుతున్న రకరకాలైన సంఘటనలు, ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక అమ్మాయిని రేప్ చేశాడని, చంపేశాడని బెయిల్ ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు కూడా సజెషన్ ఇచ్చింది. ఏంటంటే సెక్స్కి సంబంధించి, అడోలసెంట్ బిహేవియర్ సంబంధించి, సెక్సువాలిటీ గురించి పిల్లలకి మనం అవగాహన కల్పిస్తేనే పిల్లలు వాళ్ళకున్న ఆలోచనలు కానీ, వాళ్ళ చర్యల్లో వచ్చే మార్పులు కానీ, వాళ్ళ ఆలోచన ధోరణులు కానీ అర్థం చేసుకొని దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అని ఒక పాజిటివ్ దృక్పథం వచ్చడానికి అవకాశం ఉంటుందని సజెషన్ చేస్తున్నాం.